ఏదైనా డిమాండ్ సప్లై సూత్రం ఉంటుంది. ఎక్కువ మంది ఎగబడుతుంటే దాన్ని డిమాండ్ అంటాం. ఆ టైంలో తక్కువ అవకాశం ఉంది చూడటానికి అనుకున్నప్పుడు సప్లై అంటాం. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. అలాగా సినిమా టిక్కెట్ల ధరలు పుష్పకి సంబంధించి భారీగా పెట్టుకొచ్చారు. ఇక చూసిన వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంది, చూడని వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంది. ఈ డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే, అధికంగా ఖర్చు పెట్టలేదు అంటే వాళ్ళు ఈ డిమాండ్ సప్లై సూత్రానికి విరుద్ధమైనటువంటి సైద్ధాంతికతని అనుసరించేవాళ్ళు. అవసరమైతేనే ఖర్చు పెడతారనేటువంటి వాళ్ళకి ఇప్పుడు అందుబాటులోకి ఆ సరుకుని సప్లై చేయడం అంటే ఆ సినిమాని అందుబాటులోకి తీసుకురావడం అన్నటువంటి ఇప్పుడు ఆ సినిమా వాళ్ళ ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అందుకనే వివిధ ప్రాంతాల్లో సినిమా థియేటర్లో అంటే అంత రేట్ ఎక్కువయ్యి వెళ్ళనటువంటి వాళ్ళు ఇప్పుడు క్రమంగా వచ్చేటటువంటి కార్యక్రమం తెలుగు రాష్ట్రాలు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్లో థియేటర్లో 150 నుంచి 100 మేర తగ్గుతూ ఉండటం అన్నటువంటిది కీలకమైన అంశం. ఆదివారం దాకా పెంచుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నారు. వాస్తవంగా 17 దాకానే ఇప్పటిదాకా ఇచ్చారంటున్నారు, కానీ అట్లయితే జనం తక్కువ వస్తున్నారు అన్నటువంటి విషయంలో తగ్గిస్తున్నారని చెప్తున్నారు.